ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాలగారు ఇలా వచ్చారేంటి? ఈ డ్రెస్ ఏంటి? ఎవరైనా చూస్తే ఊరుకోరు. నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. పోలీసులు చూస్తే రానివ్వరు, అందుకే ఇలా వాళ్ళ కళ్ళు కప్పొచ్చా. సుందరి, ఏమైంది అలా ఉన్నావు? కొంచెం నీరసంగా ఉంది. నన్ను చూసారుగా, ముందు మీరు వెళ్ళండి. వెళ్ళండి. సరే, నువ్వు జాగ్రత్త. ఉమ్. సుందరి, నీకు ఫీవర్ వచ్చింది. ఇక్కడే ఉండు. బాలగారు, ఎస్ఐ గారు, మా సుందరికి ఫీవర్ వచ్చింది. అయ్యో బాలగారు. హే మిస్టర్, నువ్వు లోపలికి ఎప్పుడు వచ్చావు? ఈ వేషంలో వచ్చావేంటి? ఎలా వస్తే ఏంటి సార్, నా సుందరిని మీరు బాగా చూసుకోవాలి కదా. ఫీవర్ వస్తే ట్రీట్మెంట్ చేయించాలి కదా. అయ్యో, స్టాప్ ఇట్. ఏంటి అమాయకుడివి కదా నువ్వు ఊరుకుంటుంటే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు? ఇలా అయితే ఈసారి బెయిల్ కూడా రాకుండా అరెస్ట్ చేసి లోపల పడేస్తా. అది కాదు సార్, నా సుందరికి. పాపో, నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? ప్లీజ్ సార్. నానమ్మ, అడుగు అన్నయ్య ఎక్కడున్నాడు? సుందరిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ప్లీజ్. కన్నయ్య, బామా, ఏంటిది? ఈ వేషం ఏంటి? మేడం, మీ మనవడు ఇలాగే మా విధులకు ఆటంకం కలిగిస్తే మీరిచ్చిన బెయిల్ క్యాన్సిల్ చేసి అదుపులోకి తీసుకోవాల్సి వస్తుంది. ఉద్దేశయ్య గారు, ఇంకా మా కన్నయ్య మిమ్మల్ని డిస్టర్బ్ చేయడు. బామా, సుందరికి బాగాలేదు, ట్రీట్మెంట్ చేయించమని ఎస్ఐ గారికి చెప్పు. కన్నయ్య, నువ్వురా వెళ్దాం. నేను రాను. అన్నయ్య, మొండి చేయకు, ప్లీజ్ వెళ్దాం రా. అనంతు, సుందరికి బాగాలేదురా, బాగా ఫీవర్గా ఉంది. వదిన సంగతి పోలీసులు చూసుకుంటారులే అన్నయ్య. రానయ్య, వెళ్దాం. రే ఫణి, నీకెలా చెప్పాలరా? సుందరి, రేపు నిన్ను కోర్టుకు తీసుకెళ్తారు, ఎలాగైనా నిన్ను విడిపించి తీసుకెళ్తాను. బాలగారు, మీరు వెళ్ళండి. నువ్వు రానయ్య. ఫణి, సుందరికి ఫీవర్ రా, చాలా ఫీవర్ ఉంది. ఈ టాబ్లెట్స్ వేసుకోమా. అంతలా ప్రేమించే భర్త దొరకడం నిజంగా అదృష్టం. ఏంటి పర్సనల్గా కలవాలని ఫోన్ చేశారు? మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటది? మీతో డైరెక్ట్గా డీల్ గురించి చెప్పేస్తాను. మీ కస్టడీలో ఉంది కదా త్రిపుర, తనను మీరు లేపేస్తే 10 లక్షలు ఇస్తాను. ఏ మిస్టర్, నా దగ్గరికి వచ్చి లంచం ఇస్తానంటున్నావు? ఎంత ధైర్యం నీకు? సార్, మీరు సిన్సియర్గా నా దగ్గర మాట్లాడుతున్నారు, కానీ మీరు చేసిన సెటిల్మెంట్స్ నాకు తెలుసు. తెలిసే మీ దగ్గరికి వచ్చాను. కస్టడీలో ఉన్న వాళ్ళకి ఏమైనా అయితేనే మా ఉద్యోగాలు పోతాయి, అలాంటిది ఎన్కౌంటర్ చేయమంటావా? కస్టడీలో కాదు సార్, రేపు కోర్టుకు వెళ్ళేటప్పుడు ఆ త్రిపుర తప్పించుకోవాలని చూసిందని మీరు ఎన్కౌంటర్ చేశారనుకోండి, మీకు రిస్క్ ఉండదు, నా పని అయిపోతుంది, డబ్బులకు డబ్బులు వస్తాయి. చాలా రిస్క్, చేయలేను. 25 లక్షలు ఇస్తాను. 50 లక్షలైతే డీల్ నాకు ఓకే. ఎందుకంటే నేను చాలా మందికి ఇవ్వాలి. సరే, డీల్ ఓకే.
కానీ రేపది కోర్టుకు రాకూడదు. రాకుండా నేనే ఏర్పాటు చేస్తాను. ఎన్కౌంటర్ న్యూస్ రేపు బ్రేకింగ్ న్యూస్లో చూద్దువు గాని. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు, మా అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోండి. ఎంత డబ్బు అయినా పర్వాలేదు. మొన్న ఎవరో స్పెషలిస్ట్ వస్తున్నారన్నారు. సరేనండి. బామ్మ, కోర్టుకు వెళ్దాం. బామ్మ, పెద్దమ్మ, మీరేం బాధపడకండి. న్యాయం మన వైపే ఉంది. పెదనాన్నని పొడిచినందుకు వదినకి ఆ భగవంతుడు ఈరోజు శిక్ష వేస్తాడు. మీరేం టెన్షన్ పడకండి. అత్తయ్య గారు, నేను మా అక్క గాయత్రి అక్క చెల్లెళ్ళు అయి ఉండొచ్చు. కానీ ఇలా ఆస్తి కోసం మా అక్క చేసిన పనిని నేను సమర్థించలేను. తను మా అక్కైనా సరే, తనకి ఎంత పెద్ద శిక్ష పడినా నాకు ఏ బాధ లేదు. చివరికి ఉరి శిక్ష పడినా సరే తను అందుకు అర్హురాలే. వాసుకి ఎక్కడా? అమ్మా, తను ఇంట్లోనే ఉండి బాలాని జాగ్రత్తగా చూసుకుంటుందిలే. ఇదిగో ఇంకొక విషయం. బాలా అక్కడికి వచ్చి నానా రచ్చ చేసి ఆ మీడియా వాళ్ళ ముందు మన పరువు తీయకుండా ఉండాలి అంటే వాడు ఇంట్లో ఉండటమే కరెక్ట్ అని రూములో కిటికీలన్నీ గట్టిగా బిగించి డోరు కూడా లాక్ చేశాను. టైంకి బాలాకి ఏం కావాలో వాసుకి చూసుకుంటుందిలే. అవును బామ్మ, అన్నయ్య ఇక్కడికి వచ్చి రకరకాలుగా డిస్టర్బ్ చేస్తాడు. సరే పని, కన్నయ్య ఇక్కడ ఉండడమే కరెక్ట్. పదండి. పదండి. గాయత్రి ఇక్కడే ఉందే.